సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు అన్నారు. ఎందుకంటే సంధికాలం అది. సంధ్య అంటారు. సాయం సంధ్య లేక ప్రదోష వేళ అందరు దేవతలు చురుకుగా ఉండి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండే కాలం. తథాస్తు దేవతలు తిరుగుతూ ఉండేటటువంటి కాలం. ఆ సమయంలో మనం నిద్రపోతూ ఉంటే తథాస్తు అంటారు. అంటే మనం ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాం. జీవితంలో లేవడం, చురుకుగా ఉండడం, ఏదైనా సాధించడమే ఉండవని అర్థం అన్నమాట. అందువల్ల సూర్యాస్తమయ సమయంలో అంటే సంధ్యా సమయంలో నిద్రించకూడదు. నిద్రించకపోవడం మాత్రమే కాదండి, ఆ సమయంలో తలదూవుకోవడం, ఇళ్ళు చిమ్మడం లాంటివి చేయరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సూర్యాస్తమయ సమయంలోనే కాదు, సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా ఇళ్ళు చిమ్మరు, తలదూవుకోరు. ఎందుకంటే పూర్వకాలం ఇప్పట్లాగా రాత్రి పగలు ట్యూబ్ లైట్లు వేసుకుని పగలో రాత్రో తెలిసే పరిస్థితి ఉండేది కాదు. పగలు సూర్యుడు ఉండేవాడు, చక్కగా వెలుగు ఉండేది. రాత్రేమో చీకటి ఉండేది. కనుక ఈ చీకటిగా ఉన్నటువంటి సమయంలో మనకి చిన్న చిన్న వస్తువులు కనపడడం కష్టం. అందుకని సూర్యాస్తమయ సమయానికి అంటే చీకటి పడబోతూ ఉన్నటువంటి సమయానికి చిన్న చిన్న క్రిములు, కీటకాలు ఇవన్నీ అపార్ట్మెంట్ కల్చర్కి సంబంధించిన నియమాలు కావండి. ఇవి కాకుండా మామూలుగా ఉండేది. అలా ఇళ్ళు చిమ్ముతూ గనక ఉన్నట్టయితే విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి క్రిమికీటకాదులు మనం చిమ్మి చెత్త బయట పోస్తే అవి చురుకుగా తయారయ్యి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని, అందువల్ల పురుగులు పుట్రలు లోపలికి వస్తాయి. ఆ సమయంలో చిమ్మకండి అంటారు. వీలైనంత వరకు పూర్వం గుమ్మాలు ఉండేవి. ఆ గుమ్మాలంటే ఎత్తుగా ఉండేవి. ఆ గుమ్మం దాటి లోపలికి రావడం వాటికి కష్టం. ఇప్పుడు గుమ్మాలు లేని అపార్ట్మెంట్ కల్చర్లో ఇటువంటి విషయాల గురించి మనం పెద్దగా ఇళ్ళు చిమ్మడం గురించి ఆలోచించక్కర్లేదు. కానీ తలదువ్వుకోవడం మాత్రం సరైన పని కాదు అని చెప్తారు. ఒకవేళ ఏ కారణంగా అన్నా ఏదో బలకపోసం పారబోసం ఇంట్లో చెత్త పడింది, చిమ్మాల్సి వచ్చింది అనుకుంటే చిమ్మి ఇంట్లోనే ఒక పక్కన పెడతారు, కానీ బయట వేయరండి. ఆ చిమ్మిందంతా ఓ పక్కకు పోగు పెడతారు. తెల్లారిన తర్వాత దాన్ని బయట పడేస్తారు. ఎందుకని? ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏమన్నా అందులో పడిపోయి ఉండొచ్చు. అలాంటి వాటన్నిటినీ పోగొట్టుకోవడానికి వీలు కలగకుండా జాగ్రత్త పడడం ఇందులో ఉన్నటువంటి విషయం.